జీవన్ రెడ్డి గారు, ప్రధానంగా మీరు ఈ వాయిస్ ఎప్పటి నుంచి అయితే వినిపిస్తున్నారో ఫిరాయింపులు అన్నప్పుడు మీ మీదే ఒక క్వశ్చన్ కాంగ్రెస్ నుంచి ఈ మధ్య మాట్లాడుతున్నారు. అంటే జనరల్గా మీరు రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన రకంగా ఇంకే నాయకుడు మాట్లాడినా కాంగ్రెస్లో చాలా పెద్ద ఎత్తున రెవల్యూషన్ వచ్చేది, ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, బూతులు తిట్టేవాళ్ళు, అవినీతి ఆరోపణలు చేసేవాళ్ళు, ఇవన్నీ జరిగేవి. కానీ జీవన్ రెడ్డి గారి మీద అలాంటి ఏమీ జరగలేదు. ఎవ్వరు అంటే కీలకమైన నాయకులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వడానికి కూడా సందేహిస్తున్నారు. ఈవెన్ శ్రీధర్ బాబు కానీ, లక్ష్మణ్ కుమార్, మీ జిల్లా ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు అసలు మీరు బయటకు పోవడం కరెక్ట్ కాదంటున్నారు, సానుభూతి చూపిస్తున్నారు, రియాక్ట్ కూడా కావట్లేదు. మీరు రేవంత్ రెడ్డి గారిని చాలా ఘాటైన విమర్శలు చేసినా కూడా పెద్దగా ఎవరు రియాక్ట్ కావట్లేదు. కానీ మీ మీద ఒక్క విమర్శ మాత్రం వస్తుంది, జీవన్ రెడ్డి ఫిరాయింపుదారు కదా, ఎన్టీఆర్ గెలిపిస్తే నాదెండ్ల భాస్కర్ రావుతో వెళ్ళారు కదా, అది అప్పటిది ఎప్పుడో తెస్తున్నారు. దానికి ఏం చెప్తారు? కళ్యాణ్ గారు, ఇప్పుడు బేసికల్లీ ఇన్ 83 I joined with NTR. I got opportunity as a legislator and I was included into the cabinet. అవును, నేను దాన్ని ఐల్ నాట్ డినై ఇట్. నా ప్రజా జీవితం ఆరంభమైంది 1981లో. 81లో అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 పంచాయత్ సమితిలు ఉంటే 13 కాంగ్రెస్లో కలిసిండ్రు. 13. అవును, నేను ఒక్కరినే కలవలేదు. కరెక్ట్. ఐ స్టూడ్ ఇండిపెండెంట్. నేను కాంగ్రెస్లో కలవలేదు, 13 కలిసిండ్రు. అది పక్కన పెట్టండి అన్న. ఇవాళ ఏ చంద్రబాబు నాయుడు గారు ఏది ఇస్తుందో, ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఈ వాజ్ మినిస్టర్ ఇన్ ది కాంగ్రెస్ క్యాబినెట్. అవును, వారు ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించినట్టు నేను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకంగా నేను పోటీ చేస్తా, ఐల్ స్టాండ్ బై ది కాంగ్రెస్ పార్టీ అని చెప్పని వారు పేర్కొన్నారు. వారు చంద్రగిరికి వెళ్ళి గెలవడం, ఓడిపోవడం జరిగింది. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే నేను టీడీపీతో విభేదిస్తా, ఎన్టీ రామారావు రాజకీయాలకు నా రాజకీయాలకు సంబంధం లేదు, నేను కాంగ్రెస్ పార్టీ అని చెప్పి పేర్కొన్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో చేరి మరి అంతవరకు టీడీపీ శ్రేణులపై ఆధిపత్యం చెలాయిస్తుంటే మరి మేము జీర్ణించుకోలేకపోయాను. నేను ఆనాడు ఏదైతుందో మీ పార్టీ ప్రేమలో చట్టం లేదు, టెక్నికల్లీ స్పీక్సే మీ పార్టీ ప్రేమలో చట్టం లేదు. ఈవెన్ దెన్ ఐ నాట్ గోయింగ్ టు ది టెక్నికాలిటీస్. నేను భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే క్యాబినెట్కి డ్రాప్ చేయడం జరిగిందో నేను దానికి నిరసనగా నేను ఏదైతుందో గవర్నర్ గారికి నా మంత్రి పదవి రాజీనామా సమర్పించడం జరిగింది. ఐ వాజ్ నాట్ డ్రాప్డ్ ఫ్రమ్ ది క్యాబినెట్. నేను నా రిసెంట్మెంట్ ఏకపక్షంగా భాస్కర్ రావుని ఏదైతుందో వారి మంత్రివర్గంగా తొలగించిందని చెప్పి నేను రాజీనామా చేసి నేను బయటకు వచ్చినా. అప్పుడు ఏదైతుందో తెలుగుదేశం పార్టీ చీలిక వర్గంగా భాస్కర్ రావు వర్గం ఏర్పడ్డది. తెలుగుదేశం పార్టీలో చీలిక వర్గంగా భాస్కర్ రావు ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ ఐ థింక్ ఏర్పడ్డది. సరే, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండ్రు. లేటర్ వెన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ హిజ్ మెజారిటీ ఇన్ ది హౌసే సభను అంటే మళ్ళీ అతన్ని తొలగించి ఎన్టీ రామారావు గారికి అవకాశం కల్పించిండ్రు. ఇన్ నవంబర్ 1984 ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాసనసభ రద్దు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాసనసభ రద్దు చేయడం జరిగిందో దాని తదుపరి పరిణామాలలో 31 అక్టోబర్ మేడం గాంధీ వాజ్ అసాసినేటెడ్. జాతీయ స్థాయిలో ఏదైతుందో ఇప్పుడు ప్రజా జీవితం ఇందిరాగాంధీ గారు లాంటి నాయకులు ఈ దేశ సమగ్రత కొరకు, సమైక్యత కొరకు ప్రాణాలు త్యాగం చేసిన ఒక భావన ఉప్పొంగింది. అందులో నేను ఒకరిని. నేను మాజీ శాసనసభ్యుడిగా అప్పుడు కరీంనగర్ వెళ్ళి చొక్కారావు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండ్రే. ఎన్డీపీ ఏదైతుందో చెన్నారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం.